బాబు, ఈ ఊరు ప్రెసిడెంట్ గారికి తెలుసా? తెలుసండి. మాకు చూపిస్తావా? రండి చూపిస్తాను. రవి, ఆట మధ్యలో చెల్పావంటే నేను నాటించుకోను. రేపటి నుంచి నేను నీతో మాట్లాడను. మాట్లాడవా? చచ్చినా మాట్లాడను. ఇది వరకు పనిచేసిన మ్యాటర్ ఈ ఇంట్లోనే ఉండేళ్ళారండి. ఈ ఊళ్ళో సరైన మ్యాటర్ లేక పిల్లలకి చదువు అవ్వలేదండి. మీరే అందరికి బాగా చదువు చెప్పాలండి. పాత మ్యాటర్ వెళ్ళిపోయి 3 నెలలు అయింది కదండి, అందుకే ఇల్లంతా ఇట్టా ఉందండి. సాయంత్రానికల్లా శుభ్రం చేసి ఇచ్చేస్తానండి. భలే ఉన్నాయి. అబ్బా, గోదావరి ఎంత బాగుందో. అవును, చాలా బాగుంది. నీకు ఇంకా బాగుంది చూపిస్తాను రా. ఇదే మా ఇల్లు. ఎవరే అమ్మాయి? కొత్త మాస్టర్ గారు అమ్మాయి. రవి, ఎక్కడికి రా? తర్వాత వచ్చి చెప్తా. అబ్బా, ఎంత బాగుందో. మా ఇంటి వెనకాలేమో అన్ని నీళ్లు, మీ ఇంటి వెనకాలేమో అన్ని పచ్చిని పొలాలు. భలే భలే. అమ్మాయి గట్టిగా కొట్టు. సరిపోయిందిగా? ఏంట్రా తవ్వుతున్నావు? మరేమో రవి మొక్కలు తెస్తానన్నాడు నాన్న. ఇక్కడ పెడదాం. సరే అమ్మయ్య, మొక్కలన్నీ నాటేశాం. నాకు గోదావరి అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? గోదావరి నీళ్ళు ఇస్తుంది. నీళ్ళేం చేస్తావు? మొక్కలకి పోస్తాను. మొక్కలేమిస్తాయి? మంచి పువ్వులు ఇస్తాయి. పూలేం చేస్తావు? పైన మా అమ్మకి పెడతాను. అమ్మేమిస్తుంది? నీలాంటి మంచి ఫ్రెండ్ ఇస్తుంది. అక్క, ఆ ముగ్గు కాదే, రథ ముగ్గువై. నువ్వు నోర్ముయ్. ఏమే, ఆడుకుందామని పొద్దున్నే లేపి మా చేత ముగ్గులు ఇస్తావా? నోరుమోయమన్నానా? వెనకాల పరిగెట్టుకొస్తుంటే అచ్చికొక్క అనుకున్నాను. కాదు పిచ్చుకొక్క. ఒరే చింతపండు, మంచం ఏంటి, మెళ్ళో ఆ ఫ్లాస్క్ ఏంటి? శ్రీనిబాబు గారు జాగింగ్ వెళ్ళారండి. ఆయన నిద్ర ఎక్కువ కదండి, పడుకోవడానికి మంచం అండి, చెమటడితే టవల్ అండి, అలిసిపోతే హార్లిక్స్ అండి. వస్తారండి, లేట్ అయిపోయింది. సీను గారు జాగింగా? బాబు ఎక్కడ బాబు? ఎందుకు బాబు మీకు పరుగు పందాలు అయ్యని? బాబు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. మంచం ఎత్తారు, పడుకుని పోండి బాబు. బాబా మంచం ఎత్తాను బాబా. ఎందుకు వచ్చాయి బాబా? ఎన్న పడుకుని పోండి బాబు, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. నిద్ర పోటీలు పెడితే ఆడు ఫస్ట్ వస్తాడు. ఇంత పొద్దునే లెగుస్తాడా అక్క? ఏడేడు నిద్రలో నడిచెళ్ళిపోతున్నాడేమో. పొద్దునే మాకింపేంటి తల్లి? రేయ్, బుడ్డోడివి బుడ్డోడ్లా ఉండు. కొట్టానంటేనా చెడ్డి ఊడిపోతుంది, జాగ్రత్త. అడుగు అక్క సీను. ఏంట్రా చూసి కూడా వెళ్ళిపోతున్నావు? ఇట్రా. ఏంట్రా బాగా పెరిగిందా? ఏంటి ఒక్కరోజుకే? బాడీ కాదురా, కొవ్వు. అదిరింది రోయ్ సీను. కొత్త బట్టలు, కొత్త బూట్లు, చాలా పెద్దడు అయిపోయారా నువ్వు. బాబు గారు మంచం వేసామంటారా? అరే నువ్వు ఆగరా. అవును, నువ్వేంటే పొద్దున్నే పిల్లల కూడా ఇళ్ళందరినీ వేసుకుని తిరుగుతున్నావు? ఈ వింతలేంటి, విడ్డూరాలేంటి, నువ్వేంటి ఇంత పొద్దున్నే లేచిపోవడమేంటి? అంతా కలగా ఉందిరా సీను. ఏం లేదే, ఈ రోజు నుంచి కాలేజ్ కదా. ఈ పల్లెటూరు పాపలను చూసి బోర్ కొట్టేసింది. కాలేజ్ అంటే టౌన్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇదంతా. మంచి ఊపు మీద ఉంటున్నారు, పాలు ఇచ్చామంటారా? అరే నన్ను చంపొద్దురా బాబు, ప్లీజ్. చేసింది చాలు గాని ఇంటికెళ్ళి రెడీ అవ్వు, కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళు. కుళ్ళు పదండి. మొహాలు వేసుకుని బాబు మంచం మీద కూర్చోండి బాబు, మోసుకెళ్ళిపోతాను. అమ్మ లలిత, ఏంటన్నా? అమ్మ చేయవలసిన పని నువ్వు చేస్తున్నావా నాన్న? నువ్వు నాకు అమ్మ. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నా చెప్పు. చూడమ్మా, ఈ గాజులు నువ్వు ఒక ఆడపిల్లవని గుర్తు చేస్తాయి.
నాకు ఆడపిల్ల ఉందని హెచ్చరిస్తాయి. ఆ, జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళరామ్మా. అలాగే నాన్న. అమ్మా ఆ ఎముడి నుంచి అన్నా తప్పించుకోవచ్చు కానీ చింతపండు గారి దగ్గర నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదమ్మా. అదేంట్రా కోడి ప్లాస్టర్ వేస్తాం ఏంటి? రోజు తెల్లారకుండానే సీనిబాబు గారిని ఇద్దరు సరి కొట్టేస్తుంది. ఏం పని గుర్తుందా? పాపురా అది ఎలా తింటుంది? చచ్చిపోతుంది కదా. సత్యసావనే పెంటామోండని మేసీది కూసింతా కూసేది కొండంతానే. అప్పటికే దీనికి చిలక చెప్పినట్టు చెప్తానే ఉన్నాను. ఒరేయ్, అది చిలక కాదు కోడి. ఆహా, పా. ఒరే తెంగరోడా, ఇంట్లో కోడికైతే ప్లాస్టర్ వేసి ఊళ్ళో కోడికి ఏం చేస్తావురా? ఊళ్ళో కోళ్ళని మన పందాలకి చంపేశాం కదనే. చాలే నీ తెలివితేటలు. సీను ఏడి? పరిగెత్తి తెలిసిపోయారు కదనే, పడుకున్నారు. జాగింగ్ చేసి మళ్ళీ పడుకోవడం ఏంట్రా బాబు? సీత, ఏ సీత, ఏంటి నీ గొడవ? ఏడే నీ కొడుకు? సీను, అమ్మగారు సీను, అమ్మగారు అరవకండి, లేచిపోతారు. అరవకు. రే చింతపండు వాడు లేపరా. నా చేత్తో లేపలేనండి. లేపరా ప్లీజ్. బాబు గారిని ఎవరు మధ్యాహ్నం దాకా పడుకోనివ్వట్లేదు. బాబు బాబు రోజు ఇదే పరిస్థితి, అందుకే లేపనని చెప్పాను నేను. ఇంకొకసారి లేపురా. నువ్వు లేపు తెలుస్తుంది. పొద్దున్నే జాగింగ్లు, రన్నింగ్లు, కిక్కింగ్లు, ఇప్పుడేమో స్లీపింగ్లు. సీను లేరా? ఏంటని గోళ? కాలేజ్ ఫస్ట్ రా. ఒక 2-3 గంటలు పడుకోనేవా? నువ్వెప్పుడు టైంకి లేచావు? నాకు మాట చెప్పు, అసలు కాలేజ్కి వస్తున్నావా లేదా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నువ్వెప్పుడు నిజం చెప్తావో ఎప్పుడు అబద్ధం చెప్తావో నీకే తెలీదు. చెప్పు. వస్తాను గానీ నువ్వు ఎల్లవేనని చంపొద్దు. సీత, ఏంటండి? నీ కొడుకు లేచాడా? అది అది రైసులు బాబు, డ్రెస్ రెడీ, డ్రెస్ రెడీ. ఎరా అన్ని సర్దేశావా? అన్ని సర్దేహానండి. స్వీట్స్ అన్ని పెట్టేశావా? మొత్తం స్వీట్లన్నీ పెట్టాను అమ్మగారు. ఏంటి చెల్లమ్మా, ఎవరికన్నా సారి పంపుతున్నావా? కాదు, సీను మమ్మీ కాలేజీకి వెళ్తున్నాడు కదా. మా అమ్మ ఇంత ప్రేమగా పెట్టుంటే ఈ లింగరాజీ పార్టీ కలెక్టర్ అయి ఉండేవాడు. ఆ బిల్లు కలెక్టర్ అయ్యేవాడు కూడా ఇవన్నీ పెడతారంటే. ఏంటన్నయ్య నువ్వు? వాడి ఇంట్లో ఉంటే వాడికి ఏం కావాలన్నా గంటకి నేను పెట్టేదాన్ని. వాడు కాలేజ్కి వెళ్తే ఎవరు పెడతారు చెప్పు? అందుకే ఇవన్నీ. అమ్మగారు నేను వెళ్ళొస్తానండి. నువ్వెందుకురా కాలేజీకి? చదువుకున్న అమ్మాయి కనబడితే మ్యారేజ్ చేసుకుందామని. ఏడు సేవలు ఎదవా, నువ్వు విలేజ్కి ఎక్కువ కాలేజీకి తక్కువ, అన్ని తింటాకెళ్తున్నావు నాకు తెలుసులేరా ఎదవా. ఈ మధ్యన తెలిసి కూడా ప్రతి ఎదవ మళ్ళీ అడుగుతున్నాడు. ఏంటమ్మా ఇవన్నీ? నేను కాలేజ్కి వెళ్తున్నానా క్యాంటీన్ పెట్టడానికి వెళ్తున్నానా? ఏంట్రా మాటలు? నువ్వు చదువు ధ్యాసలో పడి తిండి మర్చిపోకే. తిండి జాసలో పడి చదువు మర్చిపోతాడేమో. చింతపండు ఆ. ఏంటిది? సున్ని నూడిల్ బాక్స్ మీద ఉప్పని రాసేవేంటి? తీపని తెలిస్తే సేమటని పిగిసావా? ఏ స్టిక్కర్ లేకపోతే ఏమిటో తెలియక చీమలు ఎక్కువ కదా. జాగ్రత్తమ్మా, అసలే వీడు అమాయకుడు. వీడా? ఏంట్రోయ్, రారా తొందరరా. ఏరా ఇంత లేట్ అవుతుందని చెప్తే నా ఏసీ కార్ పంపించాను కదా. క్యారేజ్ ఉచ్చు కొట్టారంటే మా కోసం కారు కాదు, నీ కోసం అంబులెన్స్ వస్తుంది. ఏదో బిల్డప్ లో నువ్వుని నువ్వు వచ్చేసరికి టైం పడుతుందని కండలు పెంచే ప్రోగ్రామ్ పెట్టాను చూసావా? గొప్ప బాడీలే వెళ్ళరా. కప్పంతలో మెల్ల తాళంగా పోటీ. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయి, కాలు చేతులు పడిపోతాయి ఏదో అని. ఎరా చింతపండు, ఏంటి క్యారేజీలు? వన భోజనానికి వెళ్తున్నారా? మన భోజనాలకు కాదు, మన సీను గాడికి ఒక్కడికే. ఏమిటో ఎరా ఇక్కడే ఇలా అంటుంటే కాలేజ్ లో అమ్మాయిలు ఏమంటారా? మనకు అమ్మాయిలు ముఖ్యం ఏంటంటే ఆరోగ్యం ముఖ్యంగానే. నోర్మాయ్, పడవెక్కంటే పళ్ళు రాలిపోతాయి. మేము వచ్చేదాకా రేవులో తాళ్ళ ఇక్కడే పడండు. ఏమండే కాలేజీకి వస్తే మీరు చంపేస్తారు, వెళ్ళలేదని తెలిస్తే అమ్మగారు చంపేస్తారండి. అందుకే మీరు వచ్చేదాకా ఇక్కడే ఉండే, నేను దీన్ని చంపేస్తానే. ఏంటి మేనేజర్ లేట్ అయింది? క్యారెట్ కోసం లేట్ అయింది. అది నీకేం సరిపోతా? ఇదిగో ఈ మాత్రం సైజు ఉండాలి. ఏ మళ్ళీ సరే ప్లీజ్ గిన్నెలు తినేక తీసుకొచ్చి ఇచ్చేయి. ఇది క్యారేజీలు పడదా? కూర్చో. ఏంటే మల్లీశ్వరి, ఆ రెండో క్యారేజ్ మా అందరికీనా? కాదు, నాకు మల్లేశ్వరికి.
నీకు మల్లీశ్వరిగా అదేవరే రెండు నేనే దిష్టి తగులుతుందని అలా చెప్పాను. ఏ లలిత అక్కడ ఎందుకు గాని వచ్చి నా పక్కన కూర్చో దా. ఆహా పాలకొల్లు పాపాన్ని పైటదారు వేళ. ఇలాంటి ఎదవ పాటలు పాడితే అమ్మాయిలు పడర్రా. ఒక్కటిచ్చినట్టు వెళ్ళి గోదట్లో పడతావు నువ్వు. నేను పడ్డమా? మా వంశంలోనే లేదు. మా తాత ఒకసారి గోదట్లో పడి 3 రోజుల తర్వాత సేఫ్ ఇంటికి తిరిగి వచ్చేసాడు. కోసిని అంతేనా? మా తాత 6 నెలల క్రితం గోదావరిలో పడి ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. చూసి చూసి మేమే ఆస్తులు పంచుకున్నాం. చాలా సీన్ గా ఈ డొక్కు సైకిల్ వేసుకొని కాలేజీకి ఎప్పుడు వెళ్తారా? చూసావా? హోండా బైక్ న్యూ మోడల్. కన్ను మూసి తెరిసేలోపు కాలేజీలో ఉంటా. రేయ్ మా ఇంట్లో బెంచ్ కారు ఉంది, పడవలో పట్టదని వేసుకురాలా. రేయ్ ముందు నీ సైకిల్ పంచరించుకోరా. రేయ్ కంగారు పడుతూ బాత్రూమ్కి వెళ్ళొచ్చు కానీ కంగారు పడుతూ ఇంతమంది ఫ్రెండ్స్ తో కాలేజ్కి వెళ్ళకూడదురా. సరదాగా ఎంజాయ్ చేస్తారా.